హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసరికి చిల్లీ చికెన్. దీనికోసం నేను 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దీనిలోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 వేసుకున్నా. ఒక 30 స్పూను సాల్ట్ తీసుకున్నాను, ఒక 1/2 స్పూను కారం తీసుకున్నాను, ఎగ్ వైట్ కొంచెం తీసుకుంటున్నానండి, ఒక 2 స్పూన్స్ మందం తీసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లిపాయ వచ్చేసరికి ఒక 1/2 స్పూను, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, ఒక 2 స్పూన్స్ మందం నిమ్మరసం. ఇప్పుడు ఇవంతా మనం కలుపుకుందామండి. ఫస్ట్ స్పూన్తో కలుపుతున్నాను. చికెన్ని చేతితోటి బాగా కలుపుకోవాలండి. కొంచెం లూజ్గా అనిపిస్తే కనుక కొంచెం అంత పిండి కలుపుకోవచ్చు. నేను ఇంకొక 1/2 స్పూన్ మందం పిండి వేస్తున్నాను. చికెన్ని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపి మూత పెట్టుకుని ఒక 15 to 20 minutes పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఓకే అండి, ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఫోర్క్ ఒకటి తీసుకుని సింపుల్గా ఒక్కొక్కటి వేసుకుంటే కూడా మనకి తేలిగ్గా ఉంటుందండి. ఇవి మనకి బాగా ఎర్రగా ఫ్రై అవసరం లేదండి, గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఈ కలర్లో వస్తే సరిపోతుంది. మొత్తం అదే కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలా. ఇవి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల చికెన్ సాఫ్ట్ అవ్వదన్నమాట. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇవి ఫ్రై అయిపోయినాయి. మనం ముందు వేసినట్టుగా తీసేసుకున్నాం. చికెన్ అంతా మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. ఓకే అండి, మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఒక చిన్న ముక్క బటర్ వేసుకుంటున్నాను. బటర్ వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది దీనిలో. మనకి బటర్ కూడా కరిగిపోయింది. ఒక 2 స్పూన్స్ మనం వెల్లుల్లిపాయ చాప్ చేసుకున్నామండి. కొంచెం చిన్న ముక్క అల్లం కూడా, అండ్ ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ. ఇవి మంచిగా ఫ్రై చేసుకుంది. ఇవి ఫ్రై అయిపోయినాయి అండి. దీనిలో 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్ వేసేసుకుని మనం ఒకసారి కలుపుకుందాం. రెస్టారెంట్లో ఉన్నట్టుగా అంతకంటే ఇంకా మంచి టేస్ట్ రావాలంటే సాస్ కొంచెం వేయాల్సిందేనండి. మనకి సాస్ కూడా ఎక్కువసేపు ఇది అవసరం లేదు. దీనిలో ఒక 1/2 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుని
వాటర్లో మిక్స్ చేసుకున్నానండి. ఇది వేసుకున్నాం. మనకి బైండింగ్ వస్తుంది అనమాట, మంచి చిక్కగా, మంచి స్ట్రెచ్చర్ వస్తుంది. ఓకే అండి, మనం సాస్లు అన్నీ వేసుకున్నాక కొన్ని వాటర్ కూడా కలుపుకోండి కావాలంటే. ఒక హాఫ్ స్పూన్ మందం మిరియాల పొడి వేస్తున్నాను. ఇది ఊరికే చిక్కబడిపోతుందండి. కలిపేసుకుని రెడీగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకున్నాం. జస్ట్ ఒక హాఫ్ మినిట్ దీనిలో కలిస్తే ఈ జ్యూస్ అంతా దీనిలో పిండి పట్టేసుకుంటుంది. ఇక్కడ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇదంతా మనకి చికెన్కి పట్టేసి మంచి బైండింగ్ అవ్వాలండి. అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ లిక్విడ్ అంతా తగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఇంట్లోనే రెస్టారెంట్ కంటే కూడా మంచి టేస్ట్నిచ్చే చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఓకే అండి, వేడివేడిగా మన చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 పించ్ సీసమ్ సీడ్స్ జల్లేసుకుందాం. రెస్టారెంట్ స్టైల్ మనకు కనిపించాలి అని వేడివేడిగా తినేయటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.